హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఒక ఆయుర్వేదిక మొక్క ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలున్న ఈ కుప్పింటాకు గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. కుప్పింటాకుని మన కుప్పాకు అంటారు, హరిత మంజరి అంటారు, పిప్పింటాకు అంటారు, విశ్వరూపి అని ఇన్ని రకాలుగా కూడా ఆ కుప్పింటాకుని పిలుస్తారనమాట. ఇది గ్రామాల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎక్కడంటే కాలువల పక్కన కానీ ఇండ్ల పక్కన కానీ ఎక్కడ తేమ ఉన్న దగ్గర అంతా కూడా ఇది మనకి గ్రామాల్లో టౌన్లలో కూడా కనపడుతూ ఉంటుంది. కానీ పట్టణాల్లో వాళ్ళకి కొంచెం ఈ ఆకంటే ఏందనేది తెలియదు అనమాట. సో గ్రామాల్లో చాలా మందికి కుప్పింటాకు అని తెలుసు, కానీ ఇది కలుపు మొక్క లేదంటే ఏదో వేస్ట్ మొక్క ఉంది అనేసి పీకేస్తూ ఉంటారనమాట. కానీ ఈ కుప్పింటాకుకి ఆయుర్వేదంలో ఒక మంచి ఔషధ మొక్క అనమాట ఇది. దీనికి ఆరోగ్యపరమైన లక్షణాలు కూడా చాలా ఉంటాయి. ఈ కుప్పింటాకు అనేది ఆరోగ్యపరమైన లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి చాలా మందికి ఇది తెలియదు అనమాట. కానీ మనం దీన్ని ఉపయోగించే విధానం తీసుకుంటే మనకి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఈ ఆకు వల్ల కొన్ని ఉపయోగాలు మీకు తెలియజేస్తాను, ప్రయోజనాలు. ఇది కుప్పింటాకు పొడి వల్ల ఇది తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది అనమాట. ఇది ఎలా తీసుకోవాలంటే దీన్ని ఒక 2-3 ఆకులు, తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని రెండు కలిపి మనము అన్నంలో తిన్నామనుకోండి, కొంతమందికి అజీర్తి ఉన్న వాళ్ళకి అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుదల చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇంకా ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మొలలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మొలలకు ఎట్లా అంటే ఈ కుప్పింటాకు పొడి, తర్వాత తులసి ఆకు పొడి. కుప్పింటాకు మీకు ఒకవేళ పట్టణాలు దొరకలేదంటే మన ఆయుర్వేద షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ కుప్పింటాకు పొడి, తులసి ఆకు పొడి సమానంగా అనమాట సమపాలనలో తీసుకొని దీనికి వెన్నతో కలిపి 3 పూటలా తీసుకుంటే ఎలాంటి మొలలైనా కూడా నయమవుతాయి అన్నమాట. సో ఇంకా ఒకటి, ఇది మామూలుగా చాలా మందికి కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఎక్కువ నడిచినా లేదంటే మజిల్స్ పట్టేస్తుండండి, అట్లా కండరాల నొప్పికి అంతా కూడా ఈ కుప్పింటాకుని నువ్వుల నూనెని రెండు కలిపి కొంచెం వేడి చేయాలన్నమాట. కుప్పింటాకు రసము, నువ్వుల నూనె కొంచెం వేడి చేసి కాంచిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే కండరాలు పట్టేసి ఉంటాయి అక్కడ మనం మసాజ్ చేసుకుంటే నొప్పి ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట. సో ఇలా ఇంకా ఎన్నో రకాలు ఉంది. ఇంకా ఈ కుప్పింటాకుని ఇంకొక రకం కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ కుప్పింటాకుల్ని కొంచెం పసుపుతో కలిసి పేస్ట్ లాగా తయారు చేసి మన పిల్లలకి కానీ పెద్దలకు కానీ నవ్వులు వస్తుంటాయి, లేదంటే చిన్నపిల్లలకి ఎక్కడన్నా తిరిగి మట్టిలో గజ్జి అలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి తామర అంటే ఎన్ని రోజుల నుంచి ఉండి రౌండ్గా గాయాలు అవుతుంటాయి, అది కూడా తగ్గదు. అలాంటి వాటికి అంతా కూడా ఈ కుప్పింటాకుని కొంచెం పసుపేసి పేస్ట్ లాగా చేసి శరీరానికి పూసేసి 1 గంట 2 గంటల తర్వాత స్నానం చేస్తే ఈ చర్మ వ్యాధులు అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇది ఇంకా ఒకటి ఏం పనిచేస్తుందంటే ఈ కుప్పింటాకు పేస్ట్ అంటే పసుపు కలిపిన పేస్ట్, కుప్పింటాకు పసుపు కలిపి మనం పేస్ట్ తయారు చేస్తున్నాం కదా, ఆ పేస్ట్ ఇంకా కూడా గోరు చుట్లు కొంతమందికి అవుతుంటాయి, లేదా కొంతమందికి గోళ్ళల్లో ఫంగస్ లాంటిది ఏర్పడి కొంచెం గాయాలలాగా కూడా అవుతుంటాయి, గోర్లు పగిలిపోతుంటాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఒక కుప్పింటాకు పసుపు రుబ్బిన పేస్ట్ని గోరింటాకు లాగా గోళ్ళకు పెట్టుకుంటే కూడా ఇవి మనము ఈ ఫంగస్ అనేది తగ్గుతుంది, గోరు చుట్టూ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంక అంతేకాకుండా దీని నుంచి ఏమంటే పిప్పి పండ్లు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కుప్పింటాకు రసాన్ని తీసేసి కొంచెం దూదిలో ముంచి మనకి ఎక్కడైతే పన్ను నొప్పి ఎక్కువ ఉందో ఆ పన్ను దగ్గర దాన్ని పెట్టినామనుకోండి మనకి పిప్పి పన్ను నొప్పులు కూడా తగ్గుతాయి. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కుప్పింటాకుని. మీరు మీ దగ్గర ఇంటి దగ్గర ఎక్కడైనా దొరికినా కూడా దీన్ని పడేయద్దండి. ఇంటి దగ్గర ఒక మొక్క ఉందనుకోండి దాన్ని అట్లే పెంచుకోండి. అది ఒక మొక్కకి ఎన్నో మొక్కలు అవుతాయి. ఇది మనమే పెంచే మొక్క కాదు యాక్చువల్గా, ఇది సృష్టి నుంచి వచ్చిండే మొక్క అనమాట. సో దీన్ని మీరు మన అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే మనము చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ దగ్గరికి పోయే అవసరం కూడా కొంతవరకు మనకు తగ్గుతుంది. ఇదైతే మనకు అపాయం అయితే కాదండి ఆరోగ్యానికి. ఇది అండి, ఇన్ని రకాల కుప్పింటాకు నుంచి ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్నా కూడా ఈ మొక్కను మాత్రము కలుపు మొక్క అని మాత్రం తీసి పారేయకండి. ఇది అందరికీ పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించే విధానాన్ని మీకు క్లియర్గా తెలియజేస్తాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నమస్తే.